మీరు దేవుని కుమారులుగా ఉండాలనుకుంటున్నారా? మీకు హాని చేసిన వారిని క్షమిస్తున్నారా? మీకు దుఃఖము కలుగజేసిన వారిని క్షమిస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం మరి సహోదరి జేమీమాకి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది పిల్లరా, సమయంలో ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకున్నాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. మీ పక్షాన నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క మాటలు నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. అలాగే నీ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికి దయచేసి నాయన. అలాగే నీ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి జేమీమా గారిని దీవించి ఆస్వాదించి బలపరిచి మీ హస్తం తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ప్రకారంగా పిల్లరా, ఈరోజు మన అంశం ఏంటంటే, మనం క్షమించే మనసు కలిగి ఉండాలి పిల్లరా. దీని మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మనం క్షమించే మనసు కలిగి ఉండాలి. దీని మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇంతవరకు ఒకవేళ నీవు ఇతరులను క్షమించకుండా ఉన్నావేమో, ఇంతవరకు క్షమించే మనసు నీకు లేదేమో, నీ మనసులో పగ పంతముతో ఉన్నావేమో, కక్షతో ఒకవేళ ఉన్నావేమో, భేదముతో ఉన్నావేమో, అసూయ పడుతూ ఉన్నావేమో, గర్వపడుతూ ఉన్నావేమో, నిందలు వేస్తూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. అయితే మన జీవితాల్లో దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే క్షమించే మనసు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. ఈ క్షమించే మనసు చాలా ప్రాముఖ్యము. అవును ప్రియులరా, మీరు గమనించండి, దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఎందుకు మనం క్షమించే మనసు కలిగి ఉండాలి? ఎందుకు మనం క్షమించాలి? క్షమించకపోతే ఏం జరుగుతుంది? ఎటువంటి వారిని మనం క్షమించాలి అన్న విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం బాగా ఆలోచన చేస్తే పిల్లరా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇంతవరకు క్షమించే మనసు నీకు లేకపోతే ఈ వాక్యమును నువ్వు శ్రద్ధగా విను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ హృదయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్షమించే మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఏరే వాళ్ళ మీద పగ పెట్టుకున్నాం అనుకోండి, పంతం పెట్టుకున్నాం అనుకోండి, కక్ష పెట్టుకున్నాం అనుకోండి, క్షమించలేని మనసు కలిగి ఉన్నాం అనుకోండి, మనమే దెబ్బతినిపోతాం, మనమే కుళ్ళిపోతా వస్తాం. మనకే మనశ్శాంతి ఉండదు, మనకే సమాధానం ఉండదు, మనకే నెమ్మది ఉండదు, మనకే సంతోషం ఉండదు, మనకే ఆనందం ఉండదు. ఎవరో ఒకరి మీద పగ పెట్టుకొని, ఎవరో ఒకరి మీద కోపం పెట్టుకొని ఉన్నామనుకోండి పిల్లరా, మనమే కుళ్ళిపోతా వస్తాం. ఇట్లాగనే అనేకుల జీవితాల్లో
జరుగుతూ వస్తూ ఉంది. అందుకే ఈ సమయంలో ప్రభువు మాట్లాడుతున్నారు. వారు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వారిని చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారు కావచ్చు, నీవు క్షమించే మనసు కలిగి ఉండాలి కదా. ఎందుకు అంటే మొదటి పాయింట్ ఏంటంటే కదా, దేవుని కుమారులై ఉండాలంటే క్షమించాలి. ఇది మొదటి పాయింట్ కదా. అవును, మనం దేవుని కుమారులై ఉండాలంటే క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. అవును, మనం ఎందుకు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాం అంటే దేవుని కుమారులుగా ఉండడానికి, అంటే పరలోక రాజ్యంలో మనం ఉండడానికి కదా, ఆ నిత్య రాజ్యంలో ఉండడానికి, ఆ నరకాన్ని మనం తప్పించుకోవడానికి, ప్రభుతో కూడా శాశ్వతమైన రాజ్యంలో ఉండడానికి మనం ప్రభువుని యేసుక్రీస్తుల వారిని నమ్ముకున్నాం. పాప క్షమాపణ పొందాం, మారు మనసు పొందాం, సంఘములో ఉన్నాం, సహవాసంలో ఉంటూ దేవుని వాక్యము ద్వారా మనం బలపరచబడుతూ వస్తున్నాం. అయితే మనం క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అంటే ఇలా గమనించండి, దేవుని కుమారులై ఉండాలంటే క్షమించాలి. క్రీస్తునందు పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుని కుమారులుగా అంగీకరించబడిన వారే రేపు పరలోక రాజ్యంలో ఉంటారు. అవును, ఇక్కడ ఎవరైతే దేవుని కుమారులుగా అంగీకరించబడతారో, ప్రాణముతో ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడే ఎవరైతే దేవుని కుమారులుగా అంగీకరించబడతారో, దేవుని కుమార్తెలుగా అంగీకరించబడతారో, దేవుని కుమారులుగా వారు అంగీకరించబడతారో, వాళ్ళు మాత్రమే రేపు పరలోక రాజ్యంలో ఉంటారు, దేవునితో కూడా ఉంటారు, నిత్యత్వంలో ఉంటారు, నరకాన్ని తెప్పించుకుంటారు, నిత్య రాజ్యములో యుగయుగాలు అంతములేని రాజ్యములో ఉంటారు. ప్రియులరా గమనించండి. అవును, మనం దేవుని కుమారులై ఉండాలంటే ఇక్కడ క్షమించాలి. ఈ భూలోకంలో ఉన్నప్పుడే అది జరగాలి. ఈ భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడాలి, నువ్వు దేవుని కుమార్తెగా మార్చబడాలి. ఆ దేవుని కుమారుడికి మాత్రమే రేపు పరలోకంలో అవకాశం అని వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే అక్కడ చదువుకున్న భాగం అంటాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకంలో నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలి అంటే, పరలోకంలో దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలి అంటే లరా మీ శత్రువులను ప్రేమించుడి. అవును కదా, శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు ఉంటారు అందరికీ. పిల్లరా ఏదో ఒక సందర్భంలో శత్రువులుగా తయారవుతారు, ఏదో ఒక విషయంలో శత్రువులుగా తయారవుతారు, ఏదో ఒక విధంగా శత్రువులుగా తయారయ్యి మనల్ని నష్టపరిచి ఇబ్బంది పరిచి ఉంటారు. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆ శత్రువులను నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. గమనించండి, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించడం కాదు పిల్లరా, నీతో మంచిగా ఉన్నవారితో నువ్వు మంచిగా ఉండటం కాదు పిల్లరా. ఎవరైతే నీ శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులు నువ్వు ప్రేమించాలి. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ప్రియులరా ఆయన్ని సిలువకు వేసినప్పుడు, ఆయన కొట్టినప్పుడు, ఆయన అంగీ తీసేసినప్పుడు, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి ఆయన అంగీ తీసేశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, శిలువ మాను ఆయన మీద పెట్టారు, మరి కొట్టుకుంటూ ఆయన్ని తీసుకుంటూ వచ్చారు, శిలువకి వేశారు పిల్లరా. అయితే ప్రభు ఏమన్నాడు, తండ్రి వీళ్ళేమి చేయిస్తున్నారో వీళ్ళెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. అంటే వారిని ప్రేమించాడు. శత్రువులైనా వారిని ప్రేమించారు, తన్ను హింసించినా వారిని ప్రేమించాడు, తన్ను బాధ పెట్టినా వారిని ప్రేమించాడు, తన్ను అవమానించినా వారిని ప్రేమించాడు కదా, తన్ను గాయపరిచినా వారిని ప్రేమించాడు, తన్ను చంపుతున్నా వారిని ప్రేమించాడు, వాళ్ళ శత్రువులైనా వారిని ప్రేమించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అది ఆయన మనస్సు పిల్లరా. కనుక దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పిల్లరా. మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, దేవుని కుమారులై ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనము క్షమించాలి. ఎవరిని క్షమించాలి అంటే మొదటి మాట చూస్తున్నాం, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. క్రీస్తునందు అప్పుడే క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్టు, అప్పుడే క్రీస్తు ప్రేమ మనలో కనిపిస్తుంది, అప్పుడే మనలో ఉన్న క్రీస్తు ప్రేమను అనేకులు చూడగలరు, అనేకులు గుర్తించగలరు,
అనేకుల ప్రేమను తెలుసుకోగలరు, అనేకుల ప్రేమను ఎంబడించగలరు, ఆ ప్రేమలో కొనసాగలరు. ప్లరా క్రీస్తు ప్రేమ మనుషులకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని ఇబ్బంది పరిచిన వారిని మీరు ప్రేమించండి, మిమ్మల్ని గాయపరిచిన వారిని మీరు ప్రేమించండి, మిమ్మల్ని అవమానించిన వారిని మీరు ప్రేమించండి, మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి. క్రీస్తు నందు ప్రియులారా, మనం బద్ధ శత్రువులు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి. అవును కదా, మనం బద్ధ శత్రువులవి. మనం ఎంతో పాపంలో ఉన్నాం, మన ఆలోచనలు మంచివి కాదు, మన చూపులు మంచివి కాదు ఒకప్పుడు, మన మాటలు మంచివి కాదు ఒకప్పుడు, మన ప్రవర్తన మంచిది కాదు ఒకప్పుడు, మన సాక్ష్యం మంచిది కాదు ఒకప్పుడు, మన జీవితం మంచిది కాదు ఒకప్పుడు, మన బ్రతుకు మంచిది కాదు ఒకప్పుడు. చెడుగా బ్రతుకుతున్నాం, నీచంగా బ్రతుకుతున్నాం, పాపంలో జీవిస్తున్నాం, పాపంలో బ్రతుకుతున్నాం. అలాంటి బద్ధ శత్రువులైనటువంటి మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రేమించాడు, ప్రేమించి క్షమించాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ప్రేమించాడు కనుక ఈరోజు మనకు రక్షణ వచ్చింది. ఆయన ప్రేమించాడు కనుక మన జీవితాలు మార్చబడ్డాయి. ఆయన ప్రేమించాడు కనుక మన బ్రతుకులు మార్చబడ్డాయి. ఆయన ప్రేమించాడు కనుక మన సాక్ష్యాలు మార్చబడ్డాయి. ఆయన ప్రేమించాడు కనుక మన కుటుంబాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆయన ప్రేమించాడు కనుక అమూల్యమైన రక్షణ మనకు వచ్చింది. మనం శత్రువులుగా ఉండగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా దూరస్తులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక అందుకే మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి అని ప్రభు చెప్తున్నారు. అవును ప్రియులారా, మరి పరలోక రాజ్యంలో మనం దేవుని కుమారులుగా ఉండాలంటే ఈ భూలోకంలో మన శత్రువులను మనం ఒకటేం చేయాలి? ప్రేమించాలి. రెండో మాట అంటాడు అక్కడ, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి, దేవునికి మహిమ కలుగునుగాక. అవును, నిన్ను హింసించినటువంటి వారి కోసం ప్రార్థన చేయి, నిన్ను శారీరకంగా హింసించిన వారి కోసం ప్రార్థన చేయి, నిన్ను మానసికంగా హింసించిన వారి కోసం ప్రార్థన చేయి, నిన్ను ఆర్థికంగా హింసించిన వారి కొరకై ప్రార్థన చేయి, నిన్ను అవమానించిన వారి కొరకై ప్రార్థన చేయి, నిన్ను దూషించిన వారి కొరకై ప్రార్థన చేయి, నిన్ను బాగా హింసించారు కదా వారి కొరకై ప్రార్థన చేయాలి. క్రీస్తునందు ప్రియులారా గమనించు. అవును, వారి కొరకే ప్రార్థన చేయాలి. ఎవరైతే నిన్ను హింసించారో వాళ్ళ మార్పు కొరకే ప్రార్థన చేయి, వాళ్ళ మేలు కొరకే ప్రార్థన చేయి, వాళ్ళ రక్షణ కొరకే ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళతో మాట్లాడలేకనా ప్రార్థన చేయి, వాళ్ళ జీవితాలు మార్చబడలేకనా ప్రార్థన చేయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడలేకనా ప్రార్థన చేయి, వాళ్ళ సాక్ష్యం మార్చబడలేకనా ప్రార్థన చేయి, వాళ్ళ స్థితి మార్చబడలేకనా ప్రార్థన చేయి. ఎవరైతే నిన్ను హింసించారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది తెలుసో తెలియకో ప్రార్థన చేస్తుంటారు. ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పరిస్తే, గాయపరిస్తే, హింసిస్తే, పిల్లరా అయ్యా మమ్మల్ని ఇట్లా చేశారు, ఇదిగో వాళ్ళకి ఇట్లా జరగాలి, వాళ్ళకి ఇట్లా అవమానించబడాలి, వాళ్ళకి నష్టం జరగాలి, వాళ్ళకి ఏదో అపాయం రావాలి, వాళ్ళ కుటుంబానికి అపాయం రావాలి, వాళ్ళ ఆస్తికి అపాయం రావాలి అని కొంతమంది అలా వాళ్ళు మమ్మల్ని హింసించారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక కీడు జరగాలి అని ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన ప్రభు వినడో, ఆ ప్రార్థన ప్రభువుకి అంగీకారం కాదో, ఆ ప్రార్థన ప్రభువుకి ఇష్టం లేదో, అలాంటి ప్రార్థన చేయమని ప్రభు చెప్పలేదు. పిల్లరా, ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, మిమ్మల్ని హింసించిన వారి కొరకే మీరు ప్రార్థన చేయండి. దేని కొరకే ప్రార్థన చేయాలి అని అంటే, వాళ్ళకి ఏదో నష్టం జరగాలని కాదు, కీడు జరగాలని కాదు, అవమానం జరగాలని కాదు. పిల్లరా, వారి మార్పు కొరకే ప్రార్థన చేయండి, వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయండి, వాళ్ళని రక్షించమని ప్రార్థన చేయండి, వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థన చేయండి, వాళ్ళ బతుకులు మారాలి ప్రార్థన చేయి, వాళ్ళ స్థితి మారాలి ప్రార్థన చేయి, వాళ్ళ పరిస్థితి మారాలి ప్రార్థన చేయి, వాళ్ళలో మార్పు రావాలి ప్రార్థన చేయి. దాని కొరకై ప్రార్థన చేయాలి. క్రీస్తునందు పిల్లరా గమనించండి. వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడా, నీకేం అర్థమవుతుంది ఈ సమయం ముందు? గమనించు, నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు, నిన్ను హింసించిన వారి కోసం ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు గమనించు. అయితే నువ్వు చేయాల్సింది వాళ్ళ మార్పు కొరకై ప్రార్థన చేయాలి, వాళ్ళ మేలు కొరకే ప్రార్థన చేయాలి, వాళ్ళ మంచి కొరకే ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది.
క్రీస్తునందు. అందుకనే మూడో మాట అంటాడు, ఎందుకంటే ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును బ్రరా, ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ఏం చేస్తున్నా అంటే తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. అదేవిధంగా వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడు ఆయన. అవును, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు. అందరినీ ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అందరికీ సహాయం చేస్తున్నాడు. ఈ భూలోకంలో మనుషులు బతికేటప్పుడు అందరూ మంచి వాళ్ళే ఉండరు పిల్లరా. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు పిల్లరా. గమనించండి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు మంచి వాళ్ళ మీద చెడ్డోళ్ళ మీద. వర్షం కూడా మంచి వాళ్ళకి చెడ్డోళ్ళకి ఇస్తున్నాడు. ఆయన ఆహారాన్ని మంచి వాళ్ళకి చెడ్డోళ్ళకి ఇస్తున్నాడు. ఆయన వస్త్రాలు మంచి వాళ్ళకి చెడ్డోళ్ళకి ఇస్తున్నాడు. ఆయన కుటుంబాలు మంచి వాళ్ళకి చెడ్డోళ్ళకి ఇస్తున్నాడు పిల్లరా. గమనించండి. ఆయనే పుట్టిస్తూ ఉన్నాడు, ఆయనే పోషిస్తూ ఉన్నాడు, ఆయనే సహాయం చేస్తూ వస్తున్నాడు, ఆయనే అన్ని విషయాల్లో కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. ఎవరికి ఏది కావాలో ఆయనే ఇస్తూ వస్తున్నాడు పిల్లరా. గమనించండి. ఇద్దరి మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ఇద్దరికి మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి కావాల్సిన ఈవులన్నీ దేవుడే అనుగ్రహిస్తుంటే నీకెందుకు బాధ? క్రీస్తునందు పిల్లరా. నువ్వెందుకు కక్ష కడతావు? నువ్వెందుకు కోపంతో ఉంటావు? నువ్వెందుకు పగతో ఉంటావు? నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? తీర్పు తీరవడానికి నువ్వెవరివి? తీర్పు తీరవడానికి నీకెవరు ఇచ్చారు అధికారం? నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? వాళ్ళు మంచోళ్ళు కాదంటావు, వీళ్ళు మంచోళ్ళు కాదంటావు. ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తావు? నిన్ను తీర్పరిగా దేవుడు ప్రభు పెట్టాడా? లేదు కదా. గమనించండి. ఆయనే చెడ్డోళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు, ఆయనే చెడ్డోళ్ళను కూడా క్షమిస్తున్నాడు, ఆయనే చెడ్డోళ్ళకు కూడా సహాయం చేస్తున్నాడు, చెడ్డోళ్ళను కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు పిల్లరా. ఒకరోజు మార్పు చెందుతారు క్రీస్తునందు పిల్లరా. ఇప్పుడు నీవు నేను చేయవలసినవి చేసినప్పుడు పిల్లరా మరి కొంతమంది అయినా మార్పు చెందుతారు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు పిల్లరా. గమనించండి. మనం చెడ్డోళ్ళంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎలా రక్షించుకున్నాడో పిలుచుకొని, అలాగనే ఆ చెడ్డగా బ్రతుకుతున్న వాళ్ళని కూడా ఒకరోజు ఆయన పిలుచుకుంటాడో, ఒకరోజు ఆయన రక్షించుకుంటాడో, ఒకరోజు ఆయన ఏర్పాటు చేసుకుంటాడో. దానికంటూ ఒక సమయం ఉంటుంది, దానికంటూ ఒక సందర్భం ఉంటుంది. మధ్యలో నీకెందుకు బాధ? మధ్యలో నీకెందుకు కుళ్ళు కుతంత్రాలు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందుకే మూడో మాట, ఆయన అందరి మీద తన వర్షాన్ని, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అందరి మీద ఆయన అందరికీ తన వర్షాన్ని ఇస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. క్రీస్తునందు పిల్లరా. దేవుని ద్వారానే ఈరోజు అనేక మంది భూలోకం నడిపించబడతా ఉంది. దేవుడే అందరినీ పోషిస్తున్నాడు, మంచోళ్ళని చెడ్డోళ్ళని. కానీ ఒకరోజు తీర్పు తీర్చే రోజు ఒకరోజు ఉంటుంది. అప్పుడు ఆయన చూసుకుంటాడు అక్కడ. గమనించండి. అప్పుడు ఆయన చూసుకుంటాడు, అక్కడ తీర్పు తీరుస్తాడు ఆయన. ఈ లోపల మధ్యలో ఈ భూలోకంలో తీర్పు తీర్చేదానికి నాకు నీకు అధికారం లేదు, అవకాశం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత నాలుగో మాట అంటాడు ఆయన పిల్లరా, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగనే చేస్తున్నారు కదా. ఇంకా మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలము అంటే, మనకు ఫలం రావాలి అంటే పిల్లరా మన పగవాళ్ళని మనం ప్రేమించాలి, మన శత్రువులను మనం ప్రేమించాలి, మన శత్రువులను మనం క్షమించాలి. క్రీస్తునందు పిల్లరా మనల్ని హింసించే వారిని మనం క్షమించాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేం ఫలం? సుంకర్లు కూడా అలా చేస్తున్నారు, పాపులు కూడా అలా చేస్తున్నారు, లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు, రక్షణ లేని వారు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చేసినట్టుగా మీరు కూడా చేస్తే మీకేం ఫలం? మీకున్న ప్రత్యేకత ఏమిటి? మీలో ఉన్న మార్పు ఏమిటి? మీలో ఉన్న మంచి ఏమిటి? మీలో ఉన్న నీతి ఏమిటి? మీలో ఉన్న భక్తి ఏమిటి? మీలో ఉన్న విశ్వాసం ఏమిటి? వాళ్ళు చేసినట్టుగా మీరు కూడా చేస్తే ఇంకా అర్థమేముంది? మీకేం ఫలం ఉంది? మీకు ఫలం ఏమి రాదు కదా, మీరేం మేలు పొందుకోలేరు కదా, మీకేం ఫలం రాదు కదా. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు అర్థం చేసుకోండి. వాక్యం చక్కగా తెలియపరుస్తూ ఉంటుంది పిల్లరా.
మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన మీకేం ఫలం? అవును కదా. చాలామంది వాళ్ళు ప్రేమించే వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తుంటారు, వాళ్ళు ప్రేమించే వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ప్రేమించే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రేమించే వాళ్ళకి సమీపంగా ఉంటారు, వాళ్ళు ప్రేమించే వాళ్ళకి అందుబాటులో ఉంటారు, వాళ్ళతోనే స్నేహం చేస్తుంటారు. పిల్లరా, ఇక మిగిలినటువంటి వారిని పట్టించుకోరు. అలా ఉంటే నీకేం ఫలం? నువ్వు ఎక్కువ చేసింది ఏంది? సొంకర్లు అలా చేస్తాం. మీకు వందనాలు చెప్పిన వాళ్ళకి మీరు వందనాలు చెప్తే మీరు ఎక్కువ చేసింది ఏమిటి? మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మీలో ఉన్న మార్పు ఏమిటిక? మీలో ఉన్న భక్తి విశ్వాసం ఏమిటిక? గమనించండి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేమీ ఫలము లేదు. సొంకర్లు కూడా అలా చేస్తున్నారు, పాపులు కూడా అలా చేస్తున్నారు, లేక అన్ని జనులు కూడా అలాగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు నడిపించబడుతున్నారు. ఇక వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? వాళ్ళకి మీకు ప్రత్యేకత ఏముంది అంటున్నాడు ఇక్కడ ప్రభు క్రీస్తు యేసునందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. అందుకే క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి కుమారులై ఉండాలంటే ఏం చేయాలి? క్షమించాలని మనం చూసాం. మొదటి పాయింట్ మనం చూసాం ఇంతవరకు. లరా గమనించిన అందులో 4 విషయాలు మనం చూసాం. పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ఒకటి ప్రేమించుడు. రెండోది మిమ్మల్ని హింసించే వారి కొరకై ప్రార్థన చేయండి. మూడోది మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన సూర్యుడిని ఉదయింపజేస్తూ తన వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడు. 4వదిగా మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలము? అందరూ అలా చేస్తున్నారు కదా అంటాడు. రెండో పాయింట్ని మనం చూద్దాం కదా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మనకు హాని చేసిన వారిని క్షమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలి? మనకు హాని చేసిన వారిని క్షమించాలి. క్రీస్తునందు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్న వాక్యం అక్కడ రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించులాగన మీరును క్షమించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది క్రీస్తునందు పిల్లరా. రెండో పాయింట్ ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనకు హాని చేసిన వారిని క్షమించాలి. నిన్ను నష్టపరిచిన వారిని క్షమించాలి. నిన్ను ఇబ్బంది పరిచిన వారిని క్షమించాలి. నీ మీద కుట్ర పొందిన వారిని క్షమించాలి. నీ ఆస్తిని నష్టపరిచిన వారిని క్షమించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడలా ఏం చేయాలి? క్షమించాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు హాని చేసి ఉండొచ్చు, అనేక విధాలుగా నీకు హాని చేసి ఉండొచ్చు, నీ బంధువులు నీకు హాని చేసి ఉండొచ్చు, నీ రక్త సంబంధులు నీకు హాని చేసి ఉండొచ్చు, నీ తోబుట్టువులే నీకు హాని చేసి ఉండొచ్చు, నువ్వు నమ్మిన వారే నీకు హాని చేసి ఉండొచ్చు. ఇలా గమనించండి. నీ చుట్టూ ఉన్నవారు నీకు హాని చేసి ఉండొచ్చు, నీ సహోదరులు నీకు హాని చేసి ఉండొచ్చు. అయితే నా దేవుని వాక్యం తెలియపరుస్తుంది సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే నీకు హాని చేశారో వాళ్ళని క్షమించాలి. ఎవరైతే నేను నష్టపరిచారో వాళ్ళని క్షమించాలి. ఎవరైతే నీ కీడు కోరుకున్నారో వారిని క్షమించాలి. ఎవరైతే నిన్ను ఇబ్బంది పరిచారో వారిని క్షమించాలి. ఎవరైతే నిన్ను గాయపరిచారో వారిని క్షమించాలి. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారిని క్షమించాలి. ప్రభు చెబుతున్న మాట ఇది. ప్రభు తెలియపరుస్తున్నాడో వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. సమయంలో నీకు హాని చేసిన వారిని నువ్వు క్షమించాలి. అందుకే ఇక్కడ అంటాడు, ఎప్పుడు మనం క్షమించగలమో, ఎలాగా మనం క్షమించగలమో అంటే దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మొదటి మాట ఈ రెఫరెన్స్లో మనం చూస్తే ఒకరినొకడు సహిస్తూ ఉండాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్లరా, ఒకరిని ఒకరు సహించాల. నువ్వు క్షమించాలి అంటే ఏం చేయాలి? సహించాలి. ఒకరినొకరు సహించాల. ఆ సహించే మనసు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా
నీకుండాలి. ఒక దేవుని బిడ్డగా నీకుండాలి. సహించే మనసు నీకుండాలి. ఒక మాట నిన్ను అన్నప్పుడు నువ్వు సహించుకోవాలి. ఒక నింద నీ మీద మోపినప్పుడు నువ్వు సహించుకోవాలి పిల్లరా. ఒక దెబ్బ నిన్ను కొట్టినప్పుడు నువ్వు సహించుకోవాలి పిల్లరా. ఇలాంటివన్నీ నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వు సహించుకోవాలి. అలా సహించుకునే మనసు నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు ఒక దేవుని బిడ్డగా నువ్వు శలామణి అవుతున్నావు, రక్షణ పొందున్నావు, సంఘానికి వెళుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, సహనము నీలో ఉందా? ఒక మాట అంటే నువ్వు సహించుకుంటున్నావా? ఒక నింద నీ మీద పడితే నువ్వు సహించుకుంటున్నావా? గమనించండి. ఒక నష్టం నీకు జరిగితే నువ్వు సహించుకుంటున్నావా? ఒక అవమానం నీకు జరిగితే నువ్వు సహించుకుంటున్నావా? ఒక ఇబ్బంది నీకు వస్తే నువ్వు సహించుకుంటున్నావా? ఒక దెబ్బ ఒకవేళ నేను ఎవరైనా కొట్టినా నువ్వు సహించుకుంటున్నావా? గమనించి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు సహించుకునే బిడ్డగా ఉండాలని నీ ప్రభువు కోరుకుంటున్నాడు. నువ్వు సహించుకోవాలి. ఆ సహనం రావాలి. యేసు ప్రభు ఎంత సహించుకున్నాడు? ఆయన ఎన్ని మాటలు అన్నారు? సహించుకున్నాడు పిల్లరా. అన్యాయపు తీర్పు తీర్చారు, సహించుకున్నారు. ముళ్ళ కిరీటం పెట్టారు, సహించుకున్నాడు. కొరడాలతో కొట్టారు, సహించుకున్నారు. శిలువ మాను ఆయన మీద పెట్టి కొడతా తీసుకెళ్ళాడు, సహించుకున్నాడు పిల్లరా. దూషించారు, అవమానించారు, గాయపరిచారు, బాధ పెట్టారు. శారీరకంగా, మానసికంగా ప్రభువుని యేసు క్రీస్తుల వారిని బాధ పెట్టారు. అయితే ఆయన ఏం చేశాడు? సహించుకున్నాడు పిల్లరా. ఆయన సహించుకున్నాడు కనుక మనకు రక్షణ వచ్చింది. ఆయన సహించుకున్నాడు కనుక మనకు విడుదల వచ్చింది. ఆయన సహించుకున్నాడు కనుక మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం దొరికింది. ఈరోజు నీవు నేను శత్రువుల విషయంలో సహించుకుంటే వాళ్ళు రక్షించబడతారు. నువ్వు సహించుకుంటే వాళ్ళు విడిపించబడతారు. నువ్వు సహించుకుంటే వారిలో మార్పు వస్తుంది, వాళ్ళు రక్షించబడతారు. సాతాను కబంధ హస్తాల్లో నుంచి ఇడిపించబడతారో, చీకటిలో నుంచి ఇడిపించబడతారో, పాపం నుంచి ఇడిపించబడతారో, లోకంలో నుంచి ఇడిపించబడతారో, నరకం నుండి తప్పించబడతారో, నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారో. సహించుకోవాలి. అందుకనే ప్రభు అంటున్న చక్కటి మాట, ఒకరినొకడు సహిస్తూ ఉండాలి మనం పిల్లరా. గమనించండి. ఎంతోమంది మనకు హాని చేస్తూ ఉండవచ్చు, వారిని ఏం చేయాలి? క్షమించాలి, సహించాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహించాలి. రెండో మాట అంటాడు ఇక్కడ, ఒకరినొకడు క్షమిస్తూ ఉండాలి. ఒకరినొకడు క్షమించుడి అని రాయబడింది. ఒకటి సహించుకోవాలి, భరించాలి. రెండోది క్షమించాలి. క్రీస్తునందు ఎంతోమంది నీకు హాని చేయొచ్చు, ఎంతోమంది నిన్ను నష్టపరచచ్చు, ఎంతోమంది నిన్ను ఇబ్బంది పరచచ్చు లరా. అయితే నువ్వు క్షమించాలి. ఎవరిని క్షమించాలి? నీకు హాని చేసిన వాళ్ళని క్షమించాలి, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి, నీ ఆస్తిని నష్టపరిచిన వాళ్ళని క్షమించాలి, నీ ఆస్తిని ఒకవేళ దోచుకొని ఉండొచ్చు, క్షమించాలి. నీ సొత్తును దొంగిలించి ఉండొచ్చు, వాళ్ళు క్షమించాలి. నీ మీద నిందలేసి ఉండొచ్చు, వాళ్ళు క్షమించాలి. నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, వాళ్ళు క్షమించాలి. నిన్ను గాయపరిచి ఉండొచ్చు, వాళ్ళు క్షమించాలి. నీకు కీడు చేసి ఉండొచ్చు, వాళ్ళు క్షమించాలి. క్రీస్తునందు పిల్లరా ఒకరినొకడు క్షమిస్తూ ఉండాలి పిల్లరా. ఎందుకో తెలుసా? ఆయన మనసు మనకు ఉండాలి. క్రీస్తు యేసు మనసు మనకు ఉండాలి. యేసు ప్రభు మనసు మనం కలిగిన వారిగా ఉండాలి. ఆ మనస్తత్వంతో మనం ముందుకు కొనసాగాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. తర్వాత ఆయన మనం బాగా ఆలోచన చేస్తున్నారా ఏం చేయాలి? వారిని క్షమిస్తూ క్రీస్తు యేసు మనసు మనం కలిగిన వారమై ఉండి వాళ్ళని క్షమిస్తున్నారు. ఒకటి సహించుకోవాలి, రెండు క్షమించాలి. మూడో మాట అంటాడు, ప్రభు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? ప్రభు మనల్ని క్షమించాడో. మనము పాపులమే, పాపముల చేతనో, అపరాధముల చేతనో, దోషముల చేతనో, అతిక్రమముల చేతనో మనం సచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. అంటే మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మన పాపాలన్నీ ప్రభువుని యేసు క్రీస్తుల వారు క్షమించాడు. మనం మంచివారమే? గమనించండి ప్రియులరా, ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మనం మంచివారమే? మనకు మంచి సాక్ష్యం ఉండిందా? ఒకప్పుడు మంచి పేరు ఉండిందా? మంచి జీవితం ఉండిందా?
మంచి ప్రవర్తన మనకు ఉండిందా? లేదు కదా. అయితే మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు యేసుక్రీస్తుల వారు మన పాపాలన్నీ కూడా క్షమించాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభుల వారి దగ్గర క్షమాపణ పొందినటువంటి మనము, ఆయన దగ్గర క్షమించబడినటువంటి మనము మన పట్ల ఎవరైనా పొరపాటు చేసినప్పుడు, మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు, మనల్ని ఎవరైనా ఒకవేళ దూషించినప్పుడు, మనల్ని గాయపరిచినప్పుడు, మనల్ని అవమానించినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, మనకు హాని చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుల వారి యొక్క మనసు కలిగిన వారమయ్యి వారిని క్షమించాలి. ఎందుకు క్షమించాలి? మనకు ముందు ఆయన మార్గాన్ని చూపించున్నాడు. మనకు ముందు మనల్ని ఆయన క్షమించున్నాడు కనుక ఇప్పుడు మీరు ఇతరులు క్షమించమన్నాడు. అప్పుడే మనం ఆయన దేశంలో ఉన్నట్టు, అప్పుడే మనం ఆయన కుమారులు మీ కుమార్తెలమై ఉన్నట్టు, అప్పుడే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మనం దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఆయన చెప్తున్న మాట, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. చక్కటి మాటను మనం చూస్తున్నాం. మీరు క్షమించండి. ఎందుకంటే మనం చెడ్డవారుగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయాలి? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటే మనం కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరు, రెండో పాయింట్ మనం చూస్తున్నాం. హాని చేసిన వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఎలాగా? ఒకరినొకరు సహించుకోవాలి. ఒకటి. రెండోది ఒకరినొకరు క్షమించాలి. మూడోది ఎందుకు క్షమించాలంటే ప్రభు మనల్ని క్షమించాడు కనుక మనం ఇతరులను క్షమించాలి. పాపులమై ఉండగా ప్రభు మనల్ని క్షమించాడు కనుక మన పట్ల ఎవరైనా పొరపాటు చేసినప్పుడు మనం క్షమించాలి. అప్పుడే ప్రభు ప్రేమ మనలో ఉన్నట్టు, అప్పుడే క్షమాగుణం మనలో ఉన్నట్టు, అప్పుడే ప్రభు బేజం మనలో ఉన్నట్టు, అప్పుడే మనం వాక్యానుసారంగా జీవిస్తున్నట్టు అది రుజువు క్రీస్తునందు గమనించిన. అందుకే అంటాడు ఆయన గమనించండి, చక్కటి మాట మనం చూస్తున్నాము. మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ఏం చేయండి? ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయుడి అని వాక్యం రాయబడింది. మూడో పాయింట్ని మనం చూద్దాం. మూడో పాయింట్ మనం బాగా ఆలోచన చేస్తే క్రీస్తు యేసునందు గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనం చూస్తే ఇక్కడ చక్కగా ఒక మాట రాయబడింది. పిల్లలు గమనించండి. ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. చూడండి పిల్లలు గమనించండి. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖముతో మునిగిపోవును. చూడండి పిల్లరా, మూడో మాట ఏమిటంటే, మూడో పాయింట్ పిల్లరా, మనకు దుఃఖము కలగజేసిన వారిని క్షమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎవరైతే మనకు దుఃఖాన్ని కలగజేస్తారో వారిని మనం క్షమించాలి. ఒకటేమో పరలోకంలో దేవుని కుమారులుగా మనం ఉండాలంటే ఇక్కడ మనం క్షమించాలని చూసాము. రెండోదేమో మనకు హాని చేసిన వారిని మనం క్షమించాలని చూసాము. మూడోది ఇంకా ఇక్కడ గమనించండి, మనకు దుఃఖాన్ని కలగజేసిన వారిని మనం క్షమించాలి. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించి, నీ జీవితంలో ఎవరైతే నీకు దుఃఖాన్ని కలగజేశారో వారిని క్షమించాలి. ఎవరైతే నీకు బాధను కలగజేశారో వారిని క్షమించాలి. ఎవరైతే నిన్ను ఏడిపించారో వారిని క్షమించాలి. ఎవరైతే ఎవరి వల్ల నువ్వు బాధపడతా ఏడుస్తూ ఉన్నావో, దుఃఖపడతా ఉన్నావో, చాలా బాధపడుతున్నావో, నువ్వు కుమిలిపోవడానికి, నువ్వు బాగా బాధపడడానికి, నువ్వు ఏడవడానికి రాత్రి మొగుళ్ళు ఎవరైతే కారకులో, ఎవరైతే దానికి కారకులై ఉన్నారో, ఎవరు నిన్ను అంత ఏడిపించారో వారిని నువ్వు క్షమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇక్కడ పౌలు గారు సంఘానికి తెలియపరుస్తున్నాడు కదా,
ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి ఒక సహోదరుడు గురించి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అతని వల్ల నేను చాలా బాధను అనుభవించాను. నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా చాలా బాధను అనుభవించారు. అయితే ఇప్పుడు ఏం చేయండి, ఆ వ్యక్తిని అంటే క్షమించమంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసును నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించుడి అంటున్నాడు క్రీస్తునందులరా. సంఘంలో ఒక వ్యక్తి ఆయన్ని బాధ పెట్టాడు, పౌలు గారిని దుఃఖపరిచాడో లరా, బాధ పెట్టాడో కనుక ఇదిగో నేను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా బాధ పెట్టినాడు, మనందరం కూడా బాధపడిన ఆ వ్యక్తి వల్ల. కానీ నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను కనుక మీరు కూడా ఆ వ్యక్తిని క్షమించండి. నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి అంటున్నాడు క్రీస్తునంతులారా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, సంఘంలో నిన్ను ఎవరైనా దుఃఖపరిచారా? సహోదరుల్లో నిన్ను ఎవరైనా దుఃఖపరిచారా? నువ్వు పగతో ఉన్నావా? నువ్వు పంతంతో ఉన్నావా? నువ్వు కోపంతో ఉన్నావా? నువ్వు రోషంతో ఉన్నావా? నువ్వు బాధపడుతున్నావా? ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నావా? పగన తీర్చుకోవాలి అనుకుంటున్నావా? నన్ను ఎంతగా ఏడిపించారు అనుకుంటున్నావా? నన్ను ఎంతగా బాధ పెట్టారు అనుకుంటున్నావా? కక్ష కడుతున్నావా? జాగ్రత్త, క్రీస్తునందులరా. నిన్నెవరు దుఃఖపరిచారో వాళ్ళని క్షమించు. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు సంఘంతో చెప్తున్నాడు, మన సంఘములో ఉన్నటువంటి ఒక సహోదరుడి వల్ల నేను చాలా బాధపడ్డాను, నేను చాలా దుఃఖపెట్టాను నన్ను. కనుక నన్ను మాత్రమే కాదు, మీకు అందరికీ ఆ విషయం తెలుసు, మిమ్మల్ని అందరిని కూడా దుఃఖపెట్టాడు, బాధ పెట్టాడు. అయితే నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను, నన్ను అంత దుఃఖపరిచిన వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, మీరు కూడా ఆ వ్యక్తిని క్షమించండి, మీరు కూడా ఆ వ్యక్తిని క్షమించండి అని సంఘానికి నేర్పిస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సంఘములో నేను దుఃఖపెట్టిన వారిని నువ్వు క్షమించాలి, నిన్ను బాధ పెట్టిన వారిని నువ్వు క్షమించాలి, నిన్ను గాయపరిచిన వారిని క్షమించాలి, నిన్ను అవమానించిన వారిని క్షమించాలి. నీ సహోదరులే కదా, యేసు రక్తం చేత కడగబడిన వారు కదా, ఒక సంఘములో ఉన్నటువంటి వారు కదా, ఒక సహవాసంలో ఉన్నటువంటి వారు కదా, ఒక వాక్యాన్ని వినేటువంటి వారు కదా, ఒక ప్రభు శరీరాన్ని భుజించేవాళ్ళు కదా, ఒక యేసు రక్తాన్ని పానం చేస్తున్నటువంటి వారు కదా. అయితే నీ సహోదరుణ్ణి నిన్ను దుఃఖపెట్టిన వారిని క్షమించు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు ఎవరినైనా క్షమించలేకపోతే ఇదిగో ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నువ్వు ఆత్మీయంగా ఎదగతావు. నువ్వు క్షమించలేకుండా ఉన్నంతకాలము ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనమైపోతావు, ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోతావు, ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోతావు, ఆత్మీయ జీవితంలో నలిగిపోతావు. నువ్వు దేవునికి ఇష్టంగా ఎంత మాత్రం కూడా బతకలేవు, నువ్వు జీవించలేవు నువ్వు. దేవుని బిడ్డ, అందుకే అక్కడ అంటాడు కొన్ని మాటలో, మీరికి వారిని శిక్షింపక అంటాడు. ఇప్పటికే వాడు మీ వల్ల శిక్షణ అనుభవించినాడు, ఇకనే శిక్షింపొద్దు. మొదటి మాట, 3వ పాయింట్లో మొదటి మాట, మీరికన వాడిని శిక్షింపొద్దు, మీరు శిక్ష ఇద్దో. ఇప్పటికే వాడు శిక్ష అనుభవించాడు, ఇప్పటికే వాడు శిక్షణ పొందుకున్నాడు, ఇక శిక్షించొద్దు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, నిన్ను దుఃఖపరిచిన వారిని నువ్వు శిక్షించొద్దు, నువ్వు శిక్షించాలనుకోవద్దు, నువ్వు ఎదురు దెబ్బ కొట్టాలనుకోవద్దు, నువ్వు పగ తీర్చుకోవాలనుకోవద్దు, నువ్వు పంతం తీర్చుకోవాలనుకోవద్దు. నిన్ను బాధ పెట్టిండొచ్చు, అయినా నువ్వు శిక్షించొద్దు ఆ వ్యక్తినే. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు శిక్షించవద్దు, వదిలేసి. ఇప్పటికే ఆ వ్యక్తి శిక్ష అనుభవించున్నాడు, ఇంకా శిక్షించొద్దు. వాడు దెబ్బతినిపోతాడో, దూరం అయిపోతాడో, ఎలపలికి వెళ్ళిపోతాడో, లోకంలో పడిపోతాడో, పాపంలో పడిపోతాడో, సాతాను చేతిలో పడిపోతాడో, రక్షణ కోల్పోతాడో, బలహీనుడైపోతాడో. అవకాశాన్ని చూసి సాతాను వాడిని వాడుకుంటుంది. ఇప్పటికే మీరు శిక్షించారు, ఇక మీదట శిక్షించొద్దు, ఇక వాడిని శిక్షించొద్దు, ఇక వాడికి శిక్ష ఇద్దు, ఇక వాడిని మందలించవద్దు, ఇక వాడిని వదిలిపెట్టేయండి, ఇక వాడిని వాడు ఇరిచిపెట్టేయండి. క్రీస్తునందులరా ఏం చేయమన్నా అంటే, మీరిక వాడిని శిక్షింపక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, శిక్షించద్దు. 2వ మాట అంటున్నాడు ఇక్కడ, వాడిని క్షమించాలి అంటున్నాడు. క్షమించండి, వాడిని శిక్షించద్దు మొదటి మాట. 2వ మాట, వాడిని క్షమించండి. వాడి మీద మీరు పగ పెట్టుకోవద్దు, వాడి మీద మీరు పంతం పెట్టుకోవద్దు, వాడి మీద మీరు కోపం పెట్టుకోవద్దు, వాడి మీద అసూయపడద్దు, వాడి మీద గర్వపడద్దు, మరి వాడిని ఏదో చేయాలి అనుకోవద్దు, వాడి మీద మీరు భేదం పెట్టుకోవద్దు. వాడు క్షమించండి. తెలుసో తెలియకుండా పాపం చేశాడు, తెలుసో తెలియక దుఃఖపెట్టాడు, బాధపరిచాడు, గాయపరిచాడు, అవమానించాడు,
వాడిని క్షమించండి. సరే, ఒకటి మనల్ని బాధ పెట్టినటువంటి వారిని ఇలా గమనించండి, శిక్షింపకూడదు. రెండోది ఆ వ్యక్తిని క్షమించాలి. సిద్ధంగా ఉన్నావా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు సిద్ధంగా ఉన్నావు, అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి. దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వారు దేవుని బిడ్డలు కాదు. దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదో. దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వారికి సమాధానం ఉండదో, శాంతి ఉండదో, నెమ్మది ఉండదో, సంతోషం ఉండదో, ఆరోగ్యం ఉండదో, ఐక్యత ఉండదో, ప్రేమ ఉండదో, విశ్వాసం ఉండదో, భక్తి ఉండదో, నీతి ఉండదో, యథార్థత ఉండదో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, గమనించు. ఈ వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? గమనించు. వారిని క్షమించండి. మూడో మాట అంటున్నాడు అక్కడ, ఆదరించుట మంచిది. వాడిని ఏం చేయాలి? ఆదరించుట మంచిది. వాడిని మీరు ఆదరించాలి, వాడిని పరామర్శించండి, వాడిని ఆదరించండి. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని దుఃఖపరిచిన వారు కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని శారదీయండి, ఆ వ్యక్తిని పరామర్శించండి, ఆ వ్యక్తిని పట్టించుకోండి. ఆదరించుట మంచిది. ఎవరికి మంచిది? మనకు మంచిది, ఆ వ్యక్తికి కూడా మంచిది. నిన్ను దుఃఖపరిచిన వారిని నువ్వు ఆదరిస్తే నీకు మంచిది. నిన్ను ఇబ్బంది పరిచిన వారిని ఆదరించు. ఒకటి, పిల్లరా శిక్షించొద్దు. రెండు, క్షమించండి. మూడోది, ఆదరించండి. వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లోటుల్లో ఉన్నప్పుడు ఆదరించండి. క్రీస్తునందు పిల్లరా, వాడిని ఆదరించి, నీ శాతనైతే ఆదరించు. నువ్వు ఆ వ్యక్తిని నిన్ను నష్టపరిచాడు, అయినా నువ్వు ఆదరించు. నిన్ను ఇబ్బంది పరిచాడు, అయినా నువ్వు ఆదరించు. నిన్ను గాయపరిచాడు, అయినా నువ్వు ఆదరించు. నిన్ను ఇబ్బంది పరిచాడు, అయినా వాడిని ఆదరించు. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరించాడు. ఈరోజు ఆదరణకర్త మనల్ని ఆదరిస్తున్నాడు. యేసు ప్రభు మన కోసం తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమును గార్చాడు, శిలువ మీద బలైపోయాడు, 3 మేకుల మధ్య వేలాడాడు, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కార్చాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజు మృత్యుంజయుడు పునరుద్ధరణై తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. మనందరి కోసం అనేకమైన నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మధ్యాకాశంలోకి మేఘాల మీదకి కడబోర ధ్వనితో రాబోతున్నాడు. మనల్ని ఆదరించాడు. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మల్ని ఆదరించిన వాక్యం రాయబడింది. మనల్ని ఆదరించాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరణ మనం పొందుకుంటున్నాం. మనం ఇతరులను ఏం చేద్దాం? ఇతరులని ఆదరిద్దాం. అందుకని దేవుని కుమారులై ఉండాలంటే మనం క్షమించాలి. ఎందుకు? మనకు హాని చేసిన వారిని క్షమించాలి, మనకు దుఃఖాన్ని కలుగజేసిన వారిని క్షమించాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. తల్లు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. చదవబడి మరి ఇదిగో ప్రభా తండ్రి, ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయా. ఇదిగో నీ బిడ్డల ప్రభా తండ్రి అయా, ఆయన క్షమించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. ఎంతవరకు ఎవరైతే క్షమించే మనసు లేదో, క్షమించే గుణం లేదో, క్షమించే స్వభావం లేదో ప్రభా, ప్రతి బిడ్డకు క్షమించే మనసు, ఆ గుణాన్ని మీరు దయచేసి ప్రభా, మీ మనసు క్రీస్తు యేసు మనసు ఇచ్చి మహిమ పొందుకోమని అడుగుతున్నా. ప్రార్థన చేస్తూ, శృతిస్తూ, గణపరుస్తూ మీ సోదరులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి జెమీమా గారిని దీవించి ఆశీర్వదించి బలపరిచింది. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సావాసం గుండె మనకి భూలోకుల సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.